ఎస్ఎల్బీసీ టన్నెల్లో 15 రోజుల రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి కనిపించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక సిబ్బందితో పాటుగా ఇతర రెస్క్యూ టీం కూడా వేగంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రోబోటిక్ టీం కూడా రంగంలోకి దిగింది. అయితే ఈ రోజు ఉదయం ప్రారంభమైన తవ్వకాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కేరళ నుంచి క్యాడెట్ డాగ్స్ సొరంగంలోకి వెళ్లాయి. 3 చోట్ల మృతుల ఆనవాలను గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో తవ్వకాలను ముమ్మరం చేశారు అధికారులు. అక్కడ ప్రస్తుతం మట్టి తొలగింపు కొనసాగుతుండగా భారీగా దుర్వాసన వస్తున్నట్టు రెస్క్యూ టీం సభ్యులు చెబుతున్నారు. రెండు మినీ ప్రొక్లైన్లతో తవ్వకాలు జరిపించడం, కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో రెస్క్యూ ఆపరేషన్ వేగం పెరిగింది. టన్నెల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను లోకో ట్రైన్ తో బయటకు తరలిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా పెద్ద ఎత్తున బురద మట్టిని పంపడం జరుగుతుంది. ఏ క్షణంలోనైనా టన్నెల్ లోపల చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది. 12 బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. ఇక షిఫ్టుల వారీగా పనిచేస్తున్న సహాయక బృందాలు మృతదేహాల ఆచూకీ కోసం శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం టన్నెల్ వద్దకు చేరుకుని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.